నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ నెల 2వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది, అది రాశుల వారీగా ఎవరెవరికి మిశ్రమ ఫలితాలు, ఎవరెవరికి సంపూర్ణ ఫలితాలు అనే అంశంలో ముందుగా మనము మేషరాశి వారిని చూద్దాము. ఈ రాశి వారికి ఈ రాశిలోనే చంద్రుడు సంచారం వల్ల ఉత్సాహంగా ఉంటారు. తలపెట్టిన కార్యక్రమాలన్నీ సవ్యంగా చక్కగా చేసుకోగలుగుతారు. కొత్త పనులు మొదలుపెట్టే అవకాశాలు కూడా ఈ సమయంలో కనబడుతోంది. ఎవరైనా కొత్తగా శ్రీకారం చేయాలనుకున్నా, ఏ పనులు మొదలు పెట్టాలన్నా ఈరోజు అత్యంత శుభదినము. అయితే వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు రావడంతో పాటు మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ రోజు జరిగే అవకాశం, అంటే ప్యాకేజీ పెరగడం కానీ, లేదా ప్రమోషన్స్ కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కానీ, ఇలా గత కొంతకాలంగా మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో అవి జరిగే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడికి గుగ్గిళ్ళ ధూపం వేసి ఆ స్వామివారికి ఆలయంలో కానీ మీ ఇంట్లో కానీ వేసి ఎర్రని బట్టలను ఆ రోజు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు పెరగడంతో పాటు కొన్ని ఇబ్బందికరమైన ఖర్చులు కూడా పెరగవచ్చు. అది ఆరోగ్య రీత్యా హాస్పిటల్ బిల్స్ కావచ్చు, లేదంటే ఆపరేషన్ బిల్స్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి మందుల బిల్లులు కావచ్చు. ఇలాంటి సమస్యలు ఆరోగ్యపరంగా వచ్చి అనవసరమైన ఖర్చులు కూడా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆలస్యాలు, మీ యొక్క వ్యాపారంలో సహచరులు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టడం కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ, వాళ్ళ వల్ల మోసపోవడం కానీ జరిగే అంశాలు వ్యాపారస్తులకు ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబంలో అసహనం పెరుగుతుంది, గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత పెద్దలు సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి పాలాభిషేకము ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా బియ్యాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి లాభదాయకమైన రోజు. ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంస పొందడంతో పాటు ఒక కీలకమైన వార్త వాళ్ళు మీకు అందించేందుకు అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు శుభవార్త వింటారు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కానీ, నిర్ణయాలు కానీ, ఇలాంటివేవో సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. అయితే ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్తగా ఏదైనా కొనుగోలు చేయాలన్నా, లేదా కోర్టులో వేసుకోవాలన్నా, కోర్టులో మీకు సంబంధించిన సమస్యలకు కోర్టులో వేసుకోవాలన్నా, అలాంటి వాటికి ఏదైనా ఈరోజు బాగుంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు ఏదైనా విష్ణు సంబంధిత ఆలయం దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మాకు విష్ణు సహస్రనామ పారాయణ చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు పచ్చని ఆకుకూరలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పదవిలో ఉన్న వారికి గౌరవం పెరుగుతుంది. కొంతమందికి రాజకీయ నాయకులకు పదవులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కీలకంగా అంటే మీరు గత కొంతకాలంగా కీలకమైన పదవుల మీద ఏదైనా ఆకాంక్ష కానీ, లేదా ఆ పదవులు చేపట్టాలి అన్న కోరిక కానీ ఉంటే దానికి సంబంధించిన శుభ సూచనలు ఈ రోజు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుంది. అయితే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇందాక అనుకున్నట్టుగా ఒక కీలకమైన పదవి రావచ్చు. ప్రజల మద్దతు, అధిష్టాన మద్దతు కూడా మీకు ఈ రోజు సంపూర్ణంగా ఉండబోతోంది. కుటుంబంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయమే చంద్రుణ్ణి ఆరాధించడంతో పాటు, అంటే ఉదయం చంద్రుడు ఉండడు కదా అన్న సందేహం మీకు రావచ్చు. చంద్రుణ్ణి ఆరాధించాలంటే చంద్రుడే ఉండవలసిన పని లేదు. చంద్ర గాయత్రి కానీ, చంద్ర మంత్రాన్ని కానీ ఈరోజు పూజా మందిరంలో కనుక మీరు చదువుకున్నట్టయితే
మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. చంద్రుడిని సంతుష్టి చేయడానికి, చంద్రగ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి పాలు, పెరుగును దానంగా ఇచ్చుకునే ప్రయత్నం ఈరోజు సాయంత్రం కానీ, ఉదయం కానీ చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ఉన్న వారికి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో విదేశీ సంబంధాలు ఏమైనా ఉంటే అవి లాభాన్ని తెచ్చిపెట్టేటట్టు, సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, చర్చలు కానీ ఈరోజు తీసుకునే అవకాశము కనబడుతోంది. మీకు పరిహారంగా ఆదిత్య హృదయం చదవడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు గోధుమలను యథాశక్తి దానంగా ఇచ్చినా కానీ మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థికంగా ఒత్తిడులు పెరగడంతో పాటు ఆందోళన, భయము కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారంలో లాభాలు కూడా తక్కువ వచ్చేటట్టు కనబడుతోంది. ఉద్యోగంలో మీ యొక్క సహచరుల వల్ల ఇబ్బందులు కలగడంతో పాటు మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఎంతైనా కనబడుతోంది. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. దాన్ని సమన్వయ ధోరణితో మీరు కనుక సర్దుబాటు చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు పెసరపప్పును దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో ఆనందము, వ్యాపారంలో భాగస్వామ్యాలు లాభాన్ని తెచ్చిపెడుతుంది. అంటే శుక్రుడు యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, విద్యార్థులకు విజయ వార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా శ్రీకృష్ణుని పూజించడంతో పాటు వెన్నని, నెయ్యిని, పాలను నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో ఆలస్యాలు, వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో అసహనంగా ఉండడము, గొడవలు రావడము, కొంచెం డిస్టర్బెన్సెస్ గా ఉండే అవకాశము ఈ రోజు కనబడుతోంది. జాగ్రత్తలు అన్ని విధాలా తీసుకోవాలి. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఈ రోజు మీరు కుజుడిని పూజించడం కానీ, కుజ అష్టోత్తరం చదవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఎర్రని వస్త్రాలు దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక కుజ అనుగ్రహం సంపూర్ణంగా పొందేందుకుంది. అయితే ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు విజయవార్త వినడంతో పాటు ఏదైనా వివాహం కోసం కానీ, లేదా సంతానం కోసం కానీ ఏవైనా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు తిరిగి మళ్ళా మొదలుపెట్టినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతమైన పదవులు రావడంతో పాటు మిమ్మల్ని గుర్తించే అవకాశాలు కూడా ఈ రోజు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. పరిహారంగా మీకు గురువుని పూజించినట్టయితే కనుక, గురువు అంటే ఇక్కడ మీకు చదువు చెప్పిన గురువు కాదు, గురు గ్రహాన్ని కనుక పూజించడంతో పాటు గురు సంబంధిత ఆలయాలను దర్శించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గృహంలో సంతోషం పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. ఆర్థిక లాభాలు విశేషంగా ఉన్నాయి. వాహన యోగంతో పాటు భూ సంబంధిత లావాదేవీలు గతంలో మీరు ఏదైనా ఇబ్బంది పడి ఉంటే కోర్టు పరంగా కానీ, న్యాయపరంగా కానీ అవి మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగంలో పై అధికారుల గౌరవంతో పాటు కీలకమైన పదవులు కూడా మీకు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించి నల్లని బట్టలను కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. సహోదరుల యొక్క మద్దతు, అంటే మీ యొక్క అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, వాళ్ళ సపోర్ట్ మీకు ఈరోజు సంపూర్ణంగా వచ్చేందుకుంది. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. హనుమాన్ చాలీసా పఠించడమే ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము. దాంతోపాటు బెల్లాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు కనబడతాయి. దీంతో పాటు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కానీ ఏమైనా ఉంటే కనుక అవి ఇప్పుడు అందుబాటులోకి రావడము, ప్యాకేజీ పెరగడము, ఇలాంటివి ఆ ఉద్యోగ స్థిరత్వం కలగడము, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో కానీ, లేదా మీ ఇంట్లో కానీ, లేదా చుట్టుపక్కల కానీ మీరు అన్నదానాన్ని కానీ, అన్న సేవను కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు
మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.